అందరికీ నమస్కారం. వైఎస్ వివేకానంద గారి హత్య కేసులో అర్జున్ రెడ్డి లాంటి ఒక క్రిమినల్ ని ఇప్పుడు పోలీసులు పట్టుకున్నట్టు కూడా తెలుస్తోంది. సో ఎవరు అర్జున్ రెడ్డి ఒకసారి డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం స్టూడియోలో జర్నలిస్ట్ శేషరావు గారు ఉన్నారు. వెల్కమ్ చెప్దాం. హలో సార్. హలో. ఎస్ సార్. ఎవరు సార్ ఈ అర్జున్ రెడ్డి? అర్జున్ రెడ్డిని పోలీసులు అయితే అదుపులో తీసుకున్నారు. 41A నోటీస్ ఇచ్చారు కాబట్టి దాదాపుగా పోలీసులు అదుపులో ఉన్నట్టే. పూర్తి స్థాయిలో అఫీషియల్గా తీసుకోకపోయినప్పటికీ 41A నోటీస్ ఇచ్చారు. ఆయన విదేశాల నుంచి తిరిగి వచ్చారు. తిరిగి రాగానే ఆయన్ని పోలీసులు పట్టుకొని 41A నోటీస్ ఇచ్చారు. ఎయిర్పోర్ట్లో ఇచ్చారు. ఓకే. ఈ ఎయిర్పోర్ట్లో ఉండేటువంటి సిబ్బంది ఇచ్చినటువంటి ఎయిర్పోర్ట్ పోలీసు ఇచ్చినటువంటి సమాచారం మేరకు ఆయన్ని గుర్తించి 41A నోటీసులు ఇచ్చారు. యాక్చువల్గా ఈ అర్జున్ రెడ్డి ఎవరు అని అంటే వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేసులో ఇటీవల కాలంలో సిబిఐ కోర్టులో కూడా ప్రస్తావన వచ్చింది. అర్జున్ రెడ్డి అలాగే కిరణ్ యాదవ్ వీళ్ళిద్దరి మధ్యలో అర్ధరాత్రి వేళ ఫోన్ సంభాషణ జరిగింది. ఆ సంభాషణకు సంబంధించి విచారణ జరపండి అని చెప్పి సిబిఐ కోర్టు ఆర్డర్ చేసింది. ఎవరిని? సిబిఐని. సిబిఐ కూడా దాని మీద విచారణ చేయబోతుంది. ఎందుకంటే వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేసులో మరింత లోతుగా విచారణ చేయాల్సిన అవసరం ఉందని చెప్పి సిబిఐ కూడా డైరెక్ట్గా చెప్పింది. మీ ఆదేశం మేరకు మేము మరింత లోతుగా విచారణ చేస్తామని. అలాగే సునీతారెడ్డి గారు కూడా మరింత దర్యాప్తు లోతుగా చేయాలి, ఇది అసలైనటువంటి నిందితులను గుర్తించి వాళ్ళని శిక్షించాలి అని చెప్పేసి ఆవిడ డిమాండ్ చేస్తున్నారు. ఆవిడ కూడా పిటిషన్ చేశారు. వాద ప్రతిపాదనలన్నీ విన్న తర్వాత ఇటువైపు నుంచి లూత్రా సునీతారెడ్డి గారి వైపు నుంచి, అటువైపు నుంచి అడ్వకేట్స్ మధ్య వాద ప్రతిపాదనలు జరిగిన తర్వాత ఆ అర్ధరాత్రి కిరణ్ యాదవ్ అలాగే అర్జున్ రెడ్డికి మధ్య జరిగినటువంటి ఫోన్ సంభాషణ మీద లేదంటే చాటింగ్ మీద దర్యాప్తు చేయండి అని చెప్పేసి సిబిఐ కోర్టే ఆదేశాలు జారీ చేసింది. సిబిఐ కోర్టు అందుకు సిద్ధమవుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో అర్జున్ రెడ్డి ఇండియాకు వచ్చాడు. ఇప్పుడు దాకా ఎక్కడ ఉన్నాడంటే విదేశాల్లో ఉన్నాడు. విదేశాల నుంచి వచ్చారు. ఆయన మీద లుకౌట్ నోటీసులు ఆల్రెడీ ప్రకటించారు. లుకౌట్ నోటీసులు ప్రకటించారు. ఆ లుకౌట్ నోటీసులు ప్రకటించినటువంటి క్రమంలో ఈ ఎయిర్పోర్ట్కి రాగానే ఎయిర్పోర్ట్లో హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్లో అక్కడ ఉండేటువంటి సిబ్బంది ఆంధ్రప్రదేశ్ పోలీసులకి తెలియజేస్తే వాళ్ళు వచ్చి 41A నోటీసులు ఇచ్చారు. ఓకే. ఇది అది ఆయన ఎపిసోడ్ అర్జున్ రెడ్డిది. అట్ ద సేమ్ టైం శ్రీనివాసులు రెడ్డి ఆయన్ని కడప ఎయిర్పోర్ట్లో ఆయన్ని పట్టుకున్నారు. శ్రీనివాసులు రెడ్డి అని అతను. ఇతను కూడా ఏంటంటే వీళ్ళిద్దరు శ్రీనివాసులు రెడ్డి కానీ లేదా అర్జున్ రెడ్డి కానీ ప్రధానంగా 41A నోటీస్ ఇవ్వడానికి కారణం ఏంటి అని అంటే అనుచితమైనటువంటి వ్యాఖ్యలతోటి నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు మీద, వాళ్ళ ఫ్యామిలీ మీద అనుచితమైనటువంటి వ్యాఖ్యలతోటి వీళ్ళు పోస్టులు పెట్టారు సోషల్ మీడియాలో. ఓకే. దాని మీద కేసు ఫైల్ అయింది. ఆల్రెడీ వివేకానంద రెడ్డి గారి కేసులోనేమో మర్డర్ కేసులో అర్జున్ రెడ్డి ఆయన విచారణని ఎదుర్కోవాల్సి వస్తుంది. సో ఇప్పుడు అర్జున్ రెడ్డికి కిరణ్ యాదవ్కి మధ్య సంభాషణ కీలకం వివేకానంద రెడ్డి కేసులో. సో ఎవరు ఈ కిరణ్ యాదవ్, ఎవరు ఈ అర్జున్ రెడ్డి అని అంటే మరింత క్లారిటీ ఇవ్వాలంటే అర్జున్ రెడ్డి ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారి బాబాయ్ మనవడు. జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన బాబాయిలు ఉన్నారు కదా. ఒక బాబాయ్ వివేకానంద రెడ్డి గారు, ఇంకొక బాబాయ్ వై సుబ్బారెడ్డి గారు, కాకుండా ఇంకా బాబాయిలు ఉంటారు రిలేషన్స్ లో. ఒక బాబాయ్ మనవడు అర్జున్ రెడ్డి. సో కిరణ్ యాదవ్ ఎవరు? కిరణ్ యాదవ్ అంటే వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేసులో A2గా ఉన్నటువంటి సునీల్ యాదవ్కి సంబంధించినటువంటి కిరణ్ యాదవ్. సునీల్ యాదవ్ సంబంధించిన బ్రదరు. ఓకే. సునీల్ యాదవ్. సో సునీల్ యాదవ్ కిరణ్ యాదవ్ ఇద్దరు బ్రదర్స్ కాబట్టి ఈయన A2గా ఉన్నాడు సునీల్ యాదవ్. సో కిరణ్ యాదవ్కి అర్జున్ రెడ్డికి మధ్య అర్ధరాత్రి జరిగినటువంటి సంభాషణ, ఆ సంభాషణలో చాటింగ్ ఏంటంటే వివేక చచ్చిపోయాడు అనేటువంటిది ఒక చాటింగ్ ఏదో ఉందని చెప్పి సిబిఐ వాళ్ళు అనుమానిస్తున్నారు. కోర్టు కూడా అదే అనుమానంతో విచారణ చేయమని చెప్పింది. అసలు ఆ అర్ధరాత్రి నుంచి తెల్లవారి 6 గంటల మధ్యలో ఏం జరిగింది అనేది కనుక సిబిఐ వాళ్ళు విచారణ చేస్తే మొత్తం వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేసు బయటకు వచ్చేస్తుంది టోటల్గా. ఎందుకు? ఆ టైంలో ఏం జరిగింది? ఆ రోజున ఫోన్ చేశారు, ఎర్లీ మార్నింగ్ 5 o'clock ఫోన్ చేశారు. ఫోన్ చేస్తే ఫోన్ వచ్చింది అనేటువంటి విషయం జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. వాళ్ళు మేనిఫెస్టో మీద మీటింగ్లో ఉన్నారు. ఆ మీటింగ్లో నుంచి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారు బయటికి. బయటికి వెళ్ళి వచ్చిన తర్వాత బాబాయ్ ఇక లేడు, వివేక బాబాయ్ ఇక లేడు అని చెప్పారు. ఆ తర్వాత వెంటనే గుండెపోటు అని చెప్పేసి స్క్రోలింగ్ వచ్చింది సాక్షిలో. అంతే కదా? ఇది ఎవరు చెప్పారు? అజయ్ కల్లం IAS వాంగ్మూలం ఇచ్చారు. ఆయన ఇచ్చినటువంటి వాంగ్మూలం మేరకు అది జరిగింది. సో ఇప్పుడు తేలాల్సింది ఏంది?
అర్జున్ రెడ్డికి కిరణ్ యాదవ్కి మధ్య అర్ధరాత్రి ఏం జరిగింది, వాళ్ళిద్దరు ఎవరెవరు ఫోన్ చేశారు, ఎవరెవరితో మాట్లాడారు, తర్వాత ఎవరి దగ్గర నుంచి తాడేపల్లికి ఫోన్ వచ్చింది మేనిఫెస్టో సమావేశం జరుగుతుంటే, జగన్మోహన్ రెడ్డి గారు బయటికి వెళ్ళి ఎవరితో మాట్లాడారు, సో ఆ తర్వాత గుండెపోటు అని చెప్పి ఎందుకు వేశారు, తెల్లారిన తర్వాత మళ్ళీ గొడ్డలపోటు అని చెప్పేసి ఎలా తేలింది, ఇవన్నీ తేలాల్సి ఉంది. ఆల్రెడీ దస్తగిరి అప్రూవ్డ్గా మారారు, దస్తగిరి మొత్తం చెప్పారు. కానీ ఈ కేసులో సాక్షులు అనేక మంది చనిపోయారు అనుమానాస్పద స్థితిలో. అనేక మంది, అభిషేక్ రెడ్డి ఒక బ్రదరు, జగన్మోహన్ రెడ్డి గారి కజిన్ అభిషేక్ రెడ్డి, డాక్టర్ అభిషేక్ రెడ్డి, ఆయన చనిపోయారు అనుమానాస్పద స్థితిలో. తర్వాత రంగయ్య బాగలేక చచ్చిపోయాడు అంటున్నారు. తర్వాత కారు డ్రైవరు ఎక్కడి నుంచి తీసుకెళ్తుంటే వెళ్ళేటప్పుడు వివేకానంద రెడ్డి గారి మరణం విన్న తర్వాత ఇక్కడి నుంచి వెళ్తున్నప్పుడు ఉన్నటువంటి కార్ డ్రైవర్ ఆయన చనిపోయాడు. సార్ ఈ కేసు ఇప్పటికైనా 2025 కూడా కంప్లీట్ అవ్వలేదు, నెక్స్ట్ 2026 కైనా కంప్లీట్ అవుతుంది అనుకోవచ్చు. అది సిబిఐకి డెడ్ లైన్ పెట్టింది సుప్రీంకోర్టు. డెడ్ లైన్ పెడితే ఆ డెడ్ లైన్ లోపల వాళ్ళకు అనుకూలంగా ఉన్నటువంటి సమయాన్ని, వాళ్ళకి వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకుని ఆ కేసుకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఛార్జ్ షీట్ కంప్లీట్ ఇచ్చేసింది, కోర్టుకి ఇచ్చేసి సబ్మిట్ చేసింది. సబ్మిట్ చేస్తూ వాళ్ళు ఏం చెప్పారంటే, మీరు మరింత లోతుగా విచారించమంటే విచారిస్తాము, ఇప్పటి వరకు మేము విచారించిన దాని ప్రకారం ఇది అని చెప్పేసి ఇచ్చేశారు. దాంట్లో ఏంటి, అవినాష్ రెడ్డి వాళ్ళ తండ్రి భాస్కర్ రెడ్డి, వీళ్ళందరి పేర్లు ఉన్నాయి దాంట్లో. ఓకే, సో ఇంకా లోతుగా విచారించాలి, అసలైన నిందితులు ఎవరైనా చెప్పి వాళ్ళని శిక్షించాలి అనేది సునీతారెడ్డి గారు పిటిషన్ వేశారు. దాని మీద సిబిఐ కోర్టు విచారణ చేసింది. విచారణ చేసి కొన్ని సందేహాలను వ్యక్తం చేసింది ఆవిడ. ఏం సందేహాలు, ఇదొకటి, వీళ్ళిద్దరి మధ్య ఏం జరిగింది అనేది అర్ధరాత్రి, ఇది అర్జున్ రెడ్డి కను కిరణ్ యాదవ్కి. తర్వాత ఆ సమయంలో అవినాష్ రెడ్డి ఎక్కడున్నారు, ఆ తర్వాత అక్కడ రక్తం మరకలే తుడిసింది ఎవరు, కుట్లు వేసింది ఎవరు, తర్వాత గుండెపోటు అని చెప్పింది ఎవరు, తర్వాత మళ్ళీ గొడ్డలపోటు అని చెప్పింది ఎవరు, ఈ అర్ధరాత్రి నుంచి తెల్లవారేదాకా ఏం జరిగింది, ఓకే, అది పోస్ట్ మార్టం చేయకుండానే క్రిమేషన్ చేయడానికి ప్రయత్నం ఎందుకు చేశారు, ఇవన్నిటికీ సమాధానాలు రావాలని చెప్పి రకరకాల డౌట్స్ ఎక్స్ప్రెస్ చేస్తూ పిటిషన్ వేశారు. దాని మీద సిబిఐ కోర్టు రియాక్ట్ అయ్యి మళ్ళీ విచారణ చేయమని చెప్పినప్పుడు ఈ అర్జున్ రెడ్డి పేరు వచ్చింది. ఆ అర్జున్ రెడ్డి ఈ అర్జున్ రెడ్డి. ఓకే సార్, థ్యాంక్ యూ.